ఒకరు కష్టపడి సంపాదించిన డబ్బు ఇంట్లో నిలవకపోతే అది ఎలా ఉంటుంది? ఇది ఖచ్చితంగా హృదయ విదారకంగా ఉంటుంది. మీ ఇంట్లో అలాంటి నగదు లేదా? అయితే మీ ఇంట్లో డబ్బు ఉంచడానికి మరియు ఎక్కువ పొందడానికి ఉప్పుతో కొన్ని వాస్తు చిట్కాలు ఫాలో అవ్వండి. రుచి కోసం ఆహారంలో ఉప్పు జోడించబడి ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా? ఇది ఇంట్లోని చెడు శక్తులను కూడా దూరం చేస్తుంది మరియు ఇంట్లో సంపదను కూడా పెంచుతుంది అని మీకు తెలుసా? అవును, మీరు కూడా మీ ఇంటికి మరింత డబ్బును ఆకర్షించాలనుకుంటే ఉప్పును ఇలా వాడండి. మీ ఇంట్లో డబ్బు వచ్చిన వెంటనే ఖర్చు చేస్తున్నారా? అయితే దానికోసం ఇలా ప్రయత్నించండి. ఇంటి మూలల్లో రాళ్ళ ఉప్పు వేయండి. ఇలా పెట్టడం వలన డబ్బు ఖర్చుకు కారణమైన దుష్టశక్తులను ఇంటి నుంచి వెళ్ళగొట్టబడతాయి. అలాగే ఒక చిన్న గాజు గిన్నెలో కొంచెం రాళ్ళ ఉప్పును నింపి ఇంటి మధ్యలో ఉంచండి. దీంతో ఇంట్లో సంపద పెరుగుతుంది. ప్రాథమికంగా ఈ ఉప్పును ప్రతి 10 రోజులకు ఒకసారి మార్చాలి. ఇక రెండవది, మీ వ్యాలెట్లో నగదు ఉండట్లేదా? వచ్చిన వెంటనే ఖర్చు అయిపోతుందా? అయితే ఒక టీ స్పూన్ రాళ్ళ ఉప్పును ఒక చిన్న ప్లాస్టిక్ సంచిలో వేసి మీ పర్సులో రహస్య ప్రదేశంలో ఎవరికి కనిపించని చోట ఉంచండి. ఇలా ఉంచిన ఉప్పు ఇతరులకు కనిపించకూడదు. ఈ ఉప్పును 10 రోజుల తర్వాత మార్చాలి. ఇలా చేయడం వలన మీ వ్యాలెట్కి మరింత డబ్బు చేరుతుంది. ఇక మూడవది, ఈ నెల మొత్తం మీ చేతుల్లో బోలెడంత డబ్బు ఉండాలంటే ఈ సాల్ట్ రెమెడీ మీకు చాలా సహాయపడుతుంది. అది కూడా నెలలో మొదటి ఆదివారం నాడు ఈ ఉప్పు పరిహారం చేయాలి. దానికి ఒక గ్లాస్ టంబ్లర్ ఉప్పులో 3వ వంతు తీసుకోవాలి. తర్వాత అంతే మొత్తంలో నీళ్లు పోసి గంట పాటు అలాగే ఉంచాలి. గంట తర్వాత ఆ ఉప్పు నీటితో చేతులు రుద్ది కడుక్కోవాలి. అలా చేతులు కడుక్కునే సమయంలో డబ్బును ఎప్పుడు ఆత్మవిశ్వాసంతో ఉంచుకొని అనవసర ఖర్చులు పెట్టకూడదని ఆలోచించాలి. మరియు ఆ నీటిని ఇంటి తోట లేదా పూల కుండి ప్రాంతంలో కడగాలి. అలాగే మీ చేతులు 3 సార్లు చప్పట్లు కొట్టండి. ఈ కార్యాచరణను రోజులో ఎప్పుడైనా చేయొచ్చు. ఇక ఐదవది, మీకు ఇంట్లో డబ్బు సమస్యలు ఎక్కువగా ఉన్నాయా? అన్ని సమస్యలను పరిష్కరించాలనుకుంటున్నారా? అప్పుడు ఉప్పు లవంగం రెమెడీ ఈ విధంగా ప్రయత్నించండి. అందుకోసం ఒక గాజు గిన్నె లేదా టంబ్లర్ తీసుకొని అందులో రాళ్ళ ఉప్పు వేసి ఒక 4-5 లవంగాలు వేసి ఇంట్లో ఏదో ఒక మూలలో ఉంచాలి. దీంతో ఇంటికి మరింత డబ్బు వస్తుంది. అలాగే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నిండిపోతుంది. ఈ చిన్న చిన్న రెమెడీస్ ఒక్కసారి ప్రయత్నించి చూస్తే రిజల్ట్ మీకే తెలుస్తుంది. ధన్యవాదాలు.